మనం ప్రతిరోజు ఫోన్ యూజ్ చేస్తాం. మార్నింగ్ లేచాక మెసేజ్ చూస్తాం, కొంచెం వీడియోస్ చూస్తాం, ఏదో ఒకటి సెర్చ్ చేస్తాం. ఇవి అన్నీ మన డైలీ లైఫ్లో పార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కరోజు ఫోన్ లేకుండా ఉండడం కూడా కష్టం అనిపిస్తుంది. కానీ ఒక్కసారి కామ్గా ఆలోచిస్తే ఒక క్వశ్చన్ వస్తుంది. మనం యూజ్ చేస్తున్న చాలా సర్వీసెస్కి మనం డైరెక్ట్గా మనీ ఇవ్వడం లేదు. మరి ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఎలా సంపాదిస్తున్నాయి? నేను ఇది గురించి కొంచెం చదివాను, కొంచెం అబ్జర్వ్ చేశాను. అప్పుడు నాకు అర్థమైందేంటంటే, ఈ కంపెనీలు ప్రోడక్ట్ అమ్మటం లేదు, మన అటెన్షన్ని అమ్ముతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ బిజినెస్ యాడ్స్. కానీ ర్యాండమ్ యాడ్స్ కాదు, మనకి కావలసిన యాడ్స్. అందుకే కొన్నిసార్లు మనం ఏదో ఒకటి ఆన్లైన్లో చూస్తే కొన్ని గంటల తర్వాత అదే రిలేటెడ్ యాడ్స్ ఎక్కడ చూసినా కనిపిస్తాయి. అప్పుడు మనం అనుకుంటాం, ఫోన్ మన మాటలు వింటుందా అని. నిజంలో మన మాటలు కాకపోయినా మన బిహేవియర్ని చూస్తుంది. మనం ఎక్కడ క్లిక్ చేస్తాం, ఏ వీడియో ఎక్కువసేపు చూస్తాం, ఏ ఫోటో దగ్గర ఆగుతాం, ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం, ఈ అన్ని స్మాల్ సిగ్నల్స్ లాగా కలెక్ట్ అవుతాయి. అప్పుడు ఒక సిస్టమ్ మన గురించి ఒక ఐడియా క్రియేట్ చేస్తుంది. మన ఏజ్ ఎంత, మనకి ఏమిష్టం, మనం ఏం కొనగలము, ఏ టైంలో ఆన్లైన్ ఉంటాం, ఇలా ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనకి యాడ్స్ చూపిస్తారు. చాలామంది ఆ యాడ్స్ చూసి కొనేస్తారు. అక్కడే మనీ జనరేట్ అవుతుంది. డైరెక్ట్గా మనం మనీ ఇవ్వకపోయినా మన టైం, మన అటెన్షన్, మన బిహేవియర్ ఇండైరెక్ట్గా మనీ జనరేట్ చేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ యాప్స్ డిజైన్ చేసేటప్పుడు టెక్నికల్ టీంతో పాటు సైకాలజీ గురించి తెలిసిన వాళ్లను కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే మనం ఎక్కువసేపు యాప్లో ఉండాలి కాబట్టి. అందుకే స్క్రోల్ చేస్తూ ఉంటే కిందకి ఇంకా కాంటెంట్ వస్తూనే ఉంటుంది, నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఎవరైనా లైక్ చేసినా, మెసేజ్ వచ్చినా వెంటనే ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఇదంతా ర్యాండమ్ కాదు, ప్లాన్డ్ డిజైన్. మనం అనుకుంటాం మనం టైంపాస్ కోసం ఓపెన్ చేసామని. మన టైం ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తే ఆ ప్లాట్ఫామ్కి అంత ఎక్కువ వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే యాడ్స్ చూపించే టైం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి. సో ఈ సిస్టంలో మనం కస్టమర్లా కాకుండా ఒక పార్ట్లా ఉంటాం. మన ప్రెజెన్స్ వల్ల ఆ సిస్టమ్ రన్ అవుతుంది. మనం లేకుండా ఆ ప్లాట్ఫామ్స్కి వాల్యూ ఉండదు. ఇది తెలుసుకున్నాక నేను ఒకటి అర్థం చేసుకున్నాను. ఫ్రీ అనే వర్డ్ కొంచెం ట్రిక్కీ. మనీ డైరెక్ట్గా ఇవ్వకపోయినా మనం వేరే రూపంలో పే చేస్తాం, మన టైంతో, మన అటెన్షన్తో. నెక్స్ట్ టైం ఫోన్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం ఆలోచించండి. మీరు యాప్ని యూజ్ చేస్తున్నారా, లేక యాప్ మీద మీరు టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ సిస్టమ్ని రన్ చేస్తున్నారా?